తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు రాత్రి స్వామి సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. నేడు శ్రీవారికి విశిష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. భక్తులంతా వాహన సేవను వీక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కనుమ రహదారిలో ఈ ఉదయం నుంచి ద్విచక్ర వాహనాలను నిషేధించారు. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రాత్రి స్వామి సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. అందంగా అలంకరించిన వాహనంపై మనోహరం రూపంతో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులతో కలిసి మాడవీధులను చుట్టేశారు. భక్త బృందాల కోలాటాలు ఆటపాటల నడుమ శ్రీనివాసుని విహారం రమణీయంగా సాగింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ విశిష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. గరుడ వాహన సేవ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి విస్తృత ఏర్పాట్లు చేసింది. తోపులాటలు జరగకుండా పటిష్ట బారికేడ్లను నిర్మించింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా గ్యాలరీలతో పాటు వసంత మండపం, మేదరమిట్ట, అన్నప్రసాద భవనం వద్ద ప్రత్యేక దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేసింది. వాహన సేవ వీక్షణ కోసం ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఈడి బోర్డులను ఏర్పాటు చేశారు. భద్రతా నిమిత్తం 1000 మంది నిఘా భద్రతా సిబ్బంది, 3500 మంది పోలీసులు, 5 బృందాల ఎన్డీఆర్ఎఫ్, 100 మంది అగ్నిమాపక సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం నుంచే భక్తులను గ్యాలరీలోకి అనుమతిస్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం నుంచి పరిమితంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానికి కొద్దిగా రెగ్యులేట్ చేస్తాం, ఎందుకంటే బ్రిడ్జ్ ఓపెన్ చేయాలి కాబట్టి ఒక టైం తర్వాత ఎలిఫెంట్ గేట్ నుంచి అలో చేయలేము. అదే టైంలో వాహనం బయలుదేరుతుంది. 7:30-8 గంటల మధ్యలో వాహనం బయలుదేరుతుంది. అది మనకు ఎస్డి సేవ కార్నర్కి వచ్చేంత వరకు కూడా మనకు భక్తులకి ఆ కాన్ఫ్లిక్ట్ మనం ఏర్పాటు చేయలేము. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులని దర్శనం చేయించడంలో కొద్దిగా పలచగా దర్శనం చేయిస్తాము. పక్కా ప్రణాళిక రచించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కనుమ రహదారుల్లో ద్విచక్ర వాహన రాకపోకలను ఈ రోజంతా పూర్తిగా నిషేధించారు. గరుడ వాహన సేవ కోసం ఆర్టీసీ తిరుపతి నుంచి తిరుమలకు 3600 సర్వీసులతో బస్సులు నడుపుతున్నారు.